ప్రతి దానికి తన తన స్వభావము కలదు. అది జీవం కలిగిన వాటికైనా స్వభావం ఉంటుంది, నిర్జీవమైన వస్తువులకి స్వభావం ఉంటుంది. ప్రతిదానికి స్వభావం ఉంటుంది. జీవం కలిగిన వస్తువులకి స్వభావం ఉంటుంది, జీవము లేని వాటికి కూడా స్వభావం ఉంటుంది. ఉదాహరణకి నీటికి స్వభావం ఉందా? ఏం స్వభావం ఉంది? ఉప్పు వేస్తే కరుగుతుందా? అది ఉప్పు యొక్క స్వభావం కదా. నీటి యొక్క స్వభావం చెప్పండి. ఉప్పు వేస్తే కరిగేది ఉప్పు యొక్క స్వభావం. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? ఉప్పు వేస్తే కరిగేది ఎవరి స్వభావం? ఉప్పు స్వభావం. అది నీళ్ళలోనే కరిగిద్దా? నూనెలో కరగదా? కరిగిద్ది. ఉప్పు స్వభావం మాట్లాడుతాం మనం. నీటి స్వభావం ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైతే నీటికి కూడా ఒక స్వభావం ఉండిద్ది. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి నీటికి స్వభావం మీకు అర్థం అవటానికి చెప్తున్నాను అనమాట. చల్లబడితే గడ్డగట్టిద్ది. నీళ్ళు చల్లబడితే గడ్డగట్టిద్ది. మళ్ళీ తిరిగి గడ్డగట్టిన నీళ్ళకు కూడా దాని యొక్క స్వభావం ఉంటుంది. మళ్ళీ తిరిగి ఎండ తగిలితే కరిగిపోవటం మాత్రమే కాదు, ఒత్తిడి తగిలినా కూడా కరుగుతుంది. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. వేడి తగిలితే నీళ్ళు ఆవిరవుతుంది. ఆవిరైనప్పుడు తనలో మిళితమైన అన్నిటిని వదిలేసి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? ఉప్పును కరిగించామనుకో, వేడి చేస్తే నీళ్ళు మాత్రమే ఆవిరవుతుంది. ఉప్పు కరిగిందిగా, కనపడకుండా పోయిందిగా, అది ఆవిరవుతుంది మళ్ళా తిరిగి. అది ఉప్పు యొక్క స్వభావం ఉండిద్ది. నీటి యొక్క స్వభావం ఒలిపెట్టి వెళ్ళే స్వభావం. రైటా? నీరు ఏ జాగ్రత్తగా దాని స్వభావం ఏ దాంట్లో పోస్తే దాని యొక్క రూపం దాల్చిద్ది. బాటిల్లో పోతే బాటిల్ రూపంలోకి వచ్చిద్ది, బకెట్లో పోతే బకెట్ రూపంలో ఉండిద్ది, కప్పులో పోతే కప్పు రూపంలో ఉండిద్ది. అలాగా జస్ట్ మీకు అర్థం అవటానికి చెప్తున్నాను అనమాట. నీరు పల్లం వైపునే ప్రవహిస్తుంది, మెరక వైపున ప్రవహించదు. అదవుతా నేను చెప్పే సంగతులు. ప్రతి దానికి తన స్వభావాలు ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పింది నిర్జీవ వస్తువుల గురించిన స్వభావం. అలా ప్రతిదానికి ఉంటుంది సుమా. అది ప్రతిదానికి ఉంటుంది. ఉదాహరణకి ఎప్పుడైనా మెర్కురీ గురించి ఆలోచన చేశారా? మెర్కురీ ఏంటంటే తెలుగులో ఏదో అంటారే, మెర్కురీని తెలుగులో పాదరసం. ఎప్పుడైనా చూసారా మెర్కురీ? పాదరసం. మెర్క్యూరీ యొక్క స్పెషాలిటీ ఏంటంటేనో అది ఒక ఏమంటారు మెటల్. మెటల్ అంటే ఏంటి? మెటల్ అంటే ధాతు రూపం. ధాతు రూపం అంటే ఇనుము, బంగారము, వెండి ఏదైతే ఉన్నాయో అలాగా గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉన్న వాటిని మనం ఏమంటాము? మెటల్స్ అంటాం. మెటల్స్ అంటే తెలుగులో ఏమంటాం నాకు తెలియదు. మెటల్స్ అంటే వస్తువులు అనమాట. గట్టి పదార్థాలని మెటల్స్ అంటాం. అయితే మనం చెప్పుకున్న మెర్కురీ అనగా పాదరసం మాత్రము గట్టిగా ఉండదు, నీళ్ళ వలె ఉంటుంది. నీళ్ళ వలె ఉన్నంత మాత్రాన నీళ్ళలా కనపడదు. అదేందో ఆ చివర్లకు వచ్చేలేకి ఆకారం లోపలికి తిరిగి ఉంటుంది దానికి. ఎప్పుడు చివర్లు ఎప్పుడు తిరిగి ఉంటాయి దానికి. దాన్ని తిరగలేకుండా స్థితి ఎప్పుడు చూడలేం. వేడి తగిలితే అది చాలా త్వరగా వ్యాపిస్తుంది. అందుకే థర్మామీటర్లో మెర్క్యూరీ ఉంటుంది. థర్మామీటర్లో వేడి చూస్తానికి, మన యొక్క టెంపరేచర్ చూస్తానికి ఏం వాడతాడు? మెర్క్యూరీయే వాడతాడు. మెర్క్యూరీ ఊరకట్ట తగిలిన వెంటనే ఎంత చిన్న వేడైనా టక్కని రియాక్ట్ అవుతుంది. దాని యొక్క స్పెషాలిటీ అది. ఏ ధాతుతో కలుసుకున్నా అమాల్గమ్ అయిపోతుంది. అమాల్గమ్ అయిపోతుంది అంటే ఒకలాంటి గడ్డగట్టేస్తుంది. అది వాటి లక్షణం. చెక్క మీద ఉన్న కలవదు, లేకపోతే గాజు మీద ఉన్న కలవదు. కానీ ఇనుప వస్తువు లాంటి ఏదైనా కానీ, ఇనుము కానీ, బంగారం కానీ, వెండి కానీ, వస్తువులు పదార్థం ఏదైతే గట్టి పదార్థమో వాటి కలిస్తే అవి పాడైపోయినట్టే. మిగతా వాటితో అంటుంది అది. దాని లక్షణం అది.
నేను చెప్పేది మీకు అర్థమైతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. రైట్. మానవులకు తమ తమ లక్షణాలు ఉన్నాయి, మానవులకు తమ తమ స్వభావాలు ఉన్నాయి అన్నమాట. మానవులకి తమ తమ లక్షణాలు ఉన్నాయి, మానవులకి తమ తమ స్వభావాలు ఉన్నాయి. దేవుని యొక్క లక్షణాలు ఇప్పుడు మనం చూసాము కదా. దేవుని యొక్క స్వభావం మనం చూడాల్సిన అవసరం. అనేకమైన స్వభావ తత్వాలు ఉన్నాయి. స్వభావములో అనేక స్వభావాలు లేవు, స్వభావంలో అనేకమైన భాగాలు ఉన్నాయి. దేవునికి అనేకమైన స్వభావాలు లేవు. దేవునికి ఒకే స్వభావం, దైవ స్వభావం. అయితే ఆ దైవ స్వభావంలో అనేకమైన భాగాలు కలవు. మొదటి దైవ స్వభావం అతి ప్రాముఖ్యమైనది. ఇది రాసుకుని, దైవ స్వభావము అనేకము కలవు. దైవ స్వభావంలో అనేకమైన గుణ లక్షణాలు కలవు. దైవ స్వభావంలో అనేకమైన గుణ లక్షణాలు కలవు. వాటి అన్నిటినీ చర్చించటము మన వశములో లేదు. ఏవేవైతే బయలుపరచబడినవో వాటిలో కొన్నిటిని మాత్రమే మనం అధ్యయనం చేయబోతున్నాం. ఏలయనగా నరమాత్రులమైన మనము మానవ స్వభావమును వీడి దైవ స్వభావములో పాలివారు కావాలి గనుక దైవ స్వభావములో ఉన్న వివిధమైన లక్షణములను, వాటిలో కూడా ప్రాముఖ్యమైన వాటిని అధ్యయనం చేసి ఎరగటము మన ఎదుగుదలకు మంచిది. దైవ స్వభావంలో మొట్టమొదటి స్వభావం పరిశుద్ధత. దైవ స్వభావంలో మొట్టమొదటి లక్షణము పరిశుద్ధత. దేవుడు దేని చేతనైనను అపవిత్రపరచబడనేరడు. దానికి మూల కారణము అపవిత్రము చెందుటకు దేహం అవసరము. భౌతిక సంబంధమైన దేహం అవసరము. దేవునికి భౌతిక సంబంధమైన దేహము లేదు కనుక అపవిత్రము చెందే అవకాశమే లేదు. గమనించదగిన విషయమేమనగా దేహము అపవిత్రత చెందుటకు కారణమే కానీ మూలము కాదు. దేహము అపవిత్రము చెందుటకు కారణమే కానీ మూలము కాదు. గనుక దేహములో ఉన్నంత మాత్రాన అపవిత్ర చెందాల్సిన అవసరత లేదు. దేహంలో నివసించువారు అపవిత్రత చెందకుండా కూడా నివసించగలరు. ఎందుకనగా పవిత్రత స్వభావంపై ఆధారపడి ఉన్నది. అది దైవ స్వభావము గనుక దేహమున్నను లేకపోయినను పవిత్రతను నిలుపగోరువారు తన స్వభావమును బట్టి పవిత్రులుగా నిలుచుట సాధ్యము. ఉదాహరణకు క్రీస్తు ప్రభు వారికి దేహము అనుగ్రహించబడినను అతడు పవిత్రుడై ఉండి అతడు అపవిత్రము చేసుకొనక పవిత్రుడై ఉండెను. ఇట్లు పవిత్రముగా ఉండటం అనేది స్వభావమునకు చెందినదే. తన స్వభావం పోగొట్టుకుంటేనే తప్ప పవిత్రతను విడనాడనేరడని మొదట గ్రహింపవలను. దేవుడు ఈ పవిత్రతను బట్టే దేవదూత గణము చేత కొనియాడబడుచున్నాడు. ఈ గుణ లక్షణము పరిపూర్ణముగా దేవుని యందు ఉన్న గనక ఆయనను సెరాఫులు దివారాత్రములు గానం చేయుచున్నారు. పవిత్రత ఎంతో ప్రాముఖ్యము గనుక దేవుడు తను ఉన్న ప్రకారము భూ సంబంధమైన వాసులైన అనగా శరీరదారులైన మనుషులను కూడా
పవిత్రులుగా ఉండమని హెచ్చరించుచున్నాడు. నేను పవిత్రుడై ఉన్న లేవ్యకాండం 19వ అధ్యాయంలో ఉంటుంది. నేను పవిత్రుడై ఉన్న ప్రకారము మీరును పవిత్రులై ఉండుడి. అదే కొత్త నిబంధనలో కూడా పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. పవిత్రులు ఉన్న ప్రకారము పవిత్రులుగా ఉండేది. నెంబర్ 2, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ప్రేమ అని మాట్లాడినప్పుడు విధమైన ప్రేమలు మన జీవిత అనుభవంలో కలవు. నెంబర్ 1, తల్లిదండ్రుల ప్రేమ. నెంబర్ 2, భార్యాభర్తల ప్రేమ. నెంబర్ 3, సంతానం ఎడల ప్రేమ. నెంబర్ 4, వస్తువుల ఎడల ప్రేమ. బ్రాకెట్లో భూ సంబంధమైన వాటిపై ప్రేమ, అది ఏదైనా కానీ. బ్రాకెట్లో భూ సంబంధమైన వాటిపై ప్రేమ, అది ఏదైనా కానీ. నెంబర్ 6, ప్రేమని చెప్పుకునే ప్రేమ. కపట ప్రేమ. ప్రేమని చెప్పుకునే ప్రేమ ఉంది, కపట ప్రేమ ఉంది, ఆఖరికి దైవ ప్రేమ కూడా ఉన్నది. దైవ ప్రేమ యొక్క లక్షణము, ఆయన స్వభావ లక్షణం అని రాసుకోండి. దైవ ప్రేమ యొక్క స్వభావ లక్షణం. దైవ ప్రేమను అగాపే అని పిలుస్తారు. ఇది స్వచ్ఛమైన ప్రేమ, ఆత్మ సంబంధమైన ప్రేమ, పర సంబంధమైన ప్రేమ, క్షేమమే కోరే ప్రేమ, కీడు తలపెట్టని ప్రేమ, నాశనమును వెదకని ప్రేమ, నిత్యం ఉండే ప్రేమ. ఇట్లు దైవ ప్రేమను అనేక విధాలుగా మనము గ్రహించవచ్చు. దైవ ప్రేమకు అంచనా లేవు, హద్దులు లేవు. దైవ ప్రేమకు అంచులు లేవు, హద్దులు లేవు. దానికి ఎత్తు, వెడల్పు, పొడవు, లోతులు ఏది సాడితో గొప్ప. దైవ ప్రేమలో మూలము శత్రువులను సైతము చేరదీసి వారి ప్రయోజనముకై శ్రేష్టమైన ప్రతి దానిని త్యాగము చేయగలిగినదే ప్రేమ. ప్రేమ మాటలో చూపలేదు కానీ ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, పొడవులు, లోతులు కనుపర్చు క్రియల ద్వారా తెలియచేయవచ్చును. ప్రేమను ప్రత్యక్షపరిచేది కనుపర్చు క్రియే. ఆ క్రియ యొక్క ప్రేమ యొక్క లోతును తెలియచేస్తుంది. దైవ ప్రేమ అనేది ఆత్మకు సంబంధించినదైనను మానవుడు శరీరంలో జీవిస్తున్నందున అతని క్రియ ద్వారా తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ప్రేమ యొక్క ప్రతిపాదన సైతము క్రియ యొక్క నెరవేర్పుతోనే అది పరిపూర్ణమవుతుంది. క్రియ లేని ప్రేమ ఒట్టిదై మృతతుల్యమై ఉండును. దైవ ప్రేమ మానవ సంబంధాల కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నది. మానవ సంబంధాల్లో ముడిపడిన శరీర సంబంధమైన ప్రతి ప్రేమయు శరీర ఆనందము కొరకును, సంతోషము కొరకును, సమాధానం కొరకును, నెమ్మది కొరకును, సుఖ సౌభాగ్యాల కొరకును, దేహమునకు కావాల్సిన వాటిని తీర్చుకొనుటకై ముడిపడి ఉన్నది. దైవ ప్రేమ ఆత్మ సంబంధమైనదై ఆత్మల క్షేమ కోరునదై ఉన్నది. దైవ ప్రేమ అందించుటకు దైవం సిద్ధముగా ఉన్న మానవుడు దానిని అందుకోలేకపోతే
ఎంత ఉన్నతమైన దైవ ప్రేమ అయినను నిరర్ధకమవుతుంది. ఎంతో ఉన్నతమైన దైవ ప్రేమ అయినను నిరర్ధకమవుతుంది. అదే దైవ ప్రేమ అంగీకరించబడిన ఎడల ఫలభరితం కాంచుచున్నది. ప్రేమకు అనేకమైన లక్షణాలు కలవు. వాటిని కొరింథీయుల యొక్క మొదటి పత్రిక 13వ అధ్యాయంలో తెలియచేయగా, ఇవన్నీ ప్రేమ యొక్క లక్షణాలను వేటి యందు మనం ఆపాదించుచున్నామో వాటి యందు చూడగలగచ్చు, లేకపోతే చూడలేకపోవచ్చు. తద్వారా ప్రేమను గుర్తించే అవకాశము మనకి నేర్పించబడినది. ప్రేమకు వ్యతిరేకమైన పదం కలదు. మనుషులు వీటిని అపార్థం చేసుకుంటారు. ప్రేమ, న్యాయము అని రెండు దైవ లక్షణాలు ఉండగా కొన్ని సందర్భములో ఈ రెండు పరస్పర విరోధముగా అగపడతాయి. గనుక ప్రేమను గూర్చిన సరి అయిన అవగాహన పొందాల్సిన అవసరత ఉన్నది. రైట్, ఓకే, రేపు చూసుకుందాం.